ఆనందంగా ఉన్నారా? మహిళలు ఆనందంగా ఉన్నారా? మైనార్టీలు ఆనందంగా ఉన్నారా? విద్యార్థులు ఆనందంగా ఉన్నారా? యువత ఆనందంగా ఉన్నారా? ఉద్యోగ వ్యాపారస్తులు ఆనందంగా ఉన్నారా? పోలీసు వాళ్ళు ఆనందంగా ఉన్నారా? ప్రెస్ వాళ్ళు ఆనందంగా ఉన్నారా? విజయం ఆనందంగా ఉందా? షర్మిల ఆనందంగా ఉందా? ఎవరు ఆనందంగా ఉన్నారు? ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప అన్ని వర్గాల ప్రజలకు తన తల్లికి చెల్లితో సహా నరకం అంటే ఏమిటి అని ప్రత్యక్షంగా చూపించాడు ఈ 4 సంవత్సరాల్లో 10 నెలల్లో అని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఒకసారి అధికారంలోకి వస్తేనే నరకాన్ని చూపించాడే, ఇంకోసారి అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచన చేసుకుంటే భయం వేస్తుందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. మీరు ఉండరు, నేను ఉండను, ఎవ్వరు ఉండరు, అందరూ బెంగళూరు పోవాల్సిందే, అక్కడ హోంగార్డులుగా సెక్యూరిటీ గార్డులుగా పని చేయాల్సిందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. పోనీ ఇంకో రకం చూద్దాం. రేట్లు ఇసుక పెరిగిందా? స్టీల్ పెరిగిందా? సిమెంట్ పెరిగిందా? డీజిల్ పెరిగిందా? పెట్రోల్ పెరిగిందా? కరెంట్ ఛార్జీలు పెరిగినాయా? ఇంటి పన్ను పెరిగిందా? ఆస్తి పన్ను పెరిగిందా? అన్ని రకాల నిత్యావసర వస్తువులు, కాయగూరలు అన్ని పెంచాడు. ఒక్కసారి అధికారంలోకి వస్తే ఇన్ని రేట్లు పెంచాడే, ఈసారి అధికారంలోకి వస్తే ఎన్నెన్నో రేట్లు పెంచుతాడు, మన కొంపలు ముంచుతాడని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. తెలుగుదేశం పార్టీకి బీసీలకు అనుబంధం ఉంది. తెలుగుదేశం పార్టీని బీసీలు వేరువేరుగా చూడలేము. తెలుగుదేశం పార్టీనే బీసీలు, బీసీలే తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. బీసీ సోదరులందరికీ ఇన్నాళ్ళు మమ్మల్ని ఎన్నుకొని ఎమ్మెల్యే కాడి నుంచి, ఎమ్మెల్సీ కాడి నుంచి విప్పు, చీఫ్ విప్పు, మంత్రిగా ఇప్పించిన ఈ బీసీ సోదరులకు ఎన్ని జన్మలు ఎత్తినా నా రుణం తీర్చుకోలేను అని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. సాధికారత అనేది తెలుగుదేశం పార్టీతో మొదలైంది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి కానీ బీసీ సాధికారత కానీ, బీసీలకు సామాజిక న్యాయం పాటించిన పాపాన చరిత్రలో ఎప్పుడు పోలేదని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఒకసారి మీరందరూ గుర్తు చేసుకుంటే అనంతపురం జిల్లాలో 4 ప్రధానమైన పోస్టులు. హిందూపూర్ ఎంపీగా బీకే పార్సారథి కుర్వ, అనంతపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా కాలువ శ్రీనివాసులు వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, జెడ్పీ చైర్మన్గా అప్పట్లో జొన్న సూర్య నేసే చేనేతకు సంబంధించిన వ్యక్తి, ఇక్కడ మంత్రిగా నిమ్మల కిష్టప్ప గారు చేనేత వర్గానికి సంబంధించిన వ్యక్తి. 2 ఎంపీ స్థానాలు, గుండెకాయలంటే జెడ్పీ చైర్మన్, ఓ మంత్రి, 4 స్థానాలను, అతి ముఖ్యమైన స్థానాలను బీసీలు కేటాయించారంటే తెలుగుదేశం పార్టీకి బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో, ఎంత అంకిత భావం ఉందో, ఎంత ప్రేమ ఉందో, ఎంత గౌరవం ఉందో, ఎంత వాత్సల్యం ఉందో ఒక్కసారి మీరందరూ గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నారు. మా నాయకుడైనా బీసీ సాధికారత పల్లె రఘునాథ్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన జిల్లా నాయకులు ఉంటారు, అపవాదు వేస్తూ ఉంటారు. అసలు సిసరైన బీసీ నేను. కారణం ఏమంటే ఇదే అమడుగూరు మండలంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఎంపీపీ పోస్ట్ వస్తే నేనే గెలిపించా, నేనే డబ్బులు పెట్టా, నేనే బీఫామ్ ఇచ్చినా, నేనే ప్రచారం చేసిన, నా చేతిలో దేవుడికైనా ఇవ్వచ్చు. ఆ రోజు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఉన్నప్పటికీ, ఓసీ కాబట్టి అవకాశం ఉన్నప్పటికీ లేదు, ఒడ్డర్లకు ఇవ్వాలని చెప్పి ఎంపీపీ రామచంద్ర భార్య వెంకటరమణను ఎంపీపీగా ఇచ్చినా అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. బీసీ సామాజిక న్యాయాన్ని పాటించానా? 2. ఓడిసి దాదాపు 6-7 మంది రెడ్డి సామాజిక వర్గానికి ఎంపీటీసీలు వచ్చారు. అక్కడ కూడా ఓసీ రిజర్వేషన్ నా చేతిలో ఉండే పని. నేను మంత్రిని,
ఎవరైనా మెప్పించగలను. అక్కడ కూడా ఒక మైనార్టీకి ఇచ్చిన అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. నా సామాజిక వర్గానికి కాదని, అధికారం ఉన్నా ఎక్కువ మంది వాళ్ళు ఉన్నా కాదని ఒక మైనార్టీకి ఇచ్చిన అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. సామాజిక న్యాయాన్ని పాటించానా లేదా? మూడవది బుక్కపట్నంలో కూడా ఓసీకి వచ్చింది ఎంపీపీ. మంచి ఒక అమ్మాయి డిగ్రీ పాస్ అయింది. అడిగారు ఇంకా రాదు అవకాశం, బీసీలకు వస్తే మనకి ఇస్తారా, ఓసీలకి అనే కూడా కాదని అక్కడ చింతకాయల రవి అనే ఒక అబ్బాయికి వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఇచ్చినారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ముఖ్యమైన 3 ఎంపీపీలు అధికారంలో ఉన్న ఓసీకి వచ్చిన కన్వర్ట్ చేసి బీసీలకు ఇచ్చారంటే బీసీల పట్ల మీ పట్ల ఎంత అభిమానం ఉందో, ఒక ప్రేమ ఉందో ఒక్కసారి మీరంతా ఆలోచన చేసుకోవాల్సిన సందర్భం గుర్తిస్తున్నాం. మున్సిపల్ చైర్పర్సన్ వాల్మీకి సంబంధించిన వ్యక్తి ఇచ్చాం. మళ్ళా మున్సిపల్ చైర్పర్సన్ ఒక బెస్త వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇచ్చాం. అదేవిధంగా బలిజలు ఎక్కువ మంది ఉన్నారు. సామాజిక వర్గానికి ఎంత న్యాయం చేసింది తెలుసా? ఎమ్మెల్యే తర్వాత అత్యున్నతమైన పోస్టు మార్కెట్ యార్డ్ చైర్మన్ బలిజ సామాజిక వర్గానికి ఇచ్చిన. ఆ రోజు శ్రీనివాసరెడ్డికి అన్ని అర్హతలున్నా యోగ్యతలున్నా రెడ్డి సామాజిక వర్గాన్ని చేస్తాను అపవాదుకు భయపడి ఇన్ని అర్హత వ్యక్తిని కాదని కూడా ఆ రోజు కృష్ణమూర్తి గారికి న్యాయం చేశారు. 2 జడ్పీటీసీలు కొత్త చెరువు బుక్కపట్నం బలి సామాజిక వర్గానికి కేటాయించారు. అదేవిధంగా ఇప్పుడు 3 మండల పార్టీ కన్వీనర్లు అంటే నల్లమాడ శంకర, ఓడిసి జయచంద్ర, అక్కడ వచ్చి రామకృష్ణ కట్ట, అంటే అన్ని కులాల్లో సామాజిక న్యాయం పాటించేదానికి నాకంటే ఎవరు కూడా ఆదర్శంగా ఉండబోరో మీకు న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నారు. ఇకపోతే బీసీలకు జరిగిన అన్యాయం చాలా చెప్పను కానీ 2-3 విషయాలు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీసిన స్థానిక ప్రజాప్రతినిధులకు 34%. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 24% రిజర్వేషన్.